ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్, అమెరికాకు సంబంధించిన JFK ఎయిర్పోర్ట్ లో టెరెన్జా అనే ఒక కంట్రీ నుంచి, అంటే భూమిపైన ఎగ్జిస్ట్ కాని ఒక కంట్రీ నుంచి అక్కడికి ఒక ఆవిడ వచ్చిందని, అండ్ ఆవిడ పాస్పోర్ట్ ఏ కంట్రీకి సంబంధించిన పాస్పోర్ట్ కాదని చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అయితే కొంతమంది ఈ వీడియో అంతా AI జనరేటెడ్ వీడియో అని, ఇంకొంతమంది వీటిని నిజమని కూడా నమ్ముతున్నారు. అయితే మనం ఈ వీడియోలో అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఈ న్యూస్ ఫేకా రియలా అనే విషయాలన్నింటినీ సింపుల్ గా ప్రూఫ్స్ తో సహా మీకు చూపిస్తాను. ఇంకా దీని ఒరిజినల్ వీడియో ఏంటో కూడా చూపిస్తా. అయితే స్టార్టింగ్ ఇది ఎలా మొదలైందంటే, జపాన్ నుంచి వచ్చే ఫ్లైట్ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన JFK ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అది కూడా కొన్ని రోజుల ముందు. అలా ఫ్లైట్ దిగాక కొంతమంది వ్యక్తుల్ని డౌట్ వచ్చి చెక్ చేస్తే అందులో ఒక ఆవిడ దొరికింది. ఆవిడ దగ్గర ఉన్న పాస్పోర్ట్ తీసి చూస్తే ఆ పాస్పోర్ట్ టెరెన్జా అనే ఒక కంట్రీకి సంబంధించింది. అయితే ఈ కంట్రీ మన వరల్డ్ మ్యాప్ లో ఎక్కడా లేదు. అయితే అక్కడ పోలీసులు పాస్పోర్ట్ ని చెక్ చేశారు. అంటే దాంట్లో ఉన్న బయోమెట్రిక్ చిప్ ఇంకా వాటి స్టాంప్స్. అయితే ఆ పాస్పోర్ట్ లో అన్ని ఒరిజినల్ గానే ఉన్నాయి. బట్ ఆ కంట్రీ ఎక్కడ ఉందో తెలీదు. అయితే ఈ పాస్పోర్ట్ మొత్తం అరబిక్ లో ఉందట. బట్ మీరు ఇప్పుడు ఉన్నది ఏ కంట్రీయో మీకు తెలుసా అని అడిగితే ఆవిడ ఏదో పేరు చెప్పిందట. బట్ వీళ్ళు ఆవిడికి అమెరికా అని చెప్పిన వెంటనే ఆవిడ షాక్ అయిపోయి, అయితే నేను ఇప్పుడు నా ప్రపంచంలో లేనా, వేరే ప్రపంచానికి వచ్చేసానా అని షాక్ అయిందని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇదంతా క్లియర్ అయ్యాక ఆవిడని ఒక రూమ్ లో పెట్టామని, కాసేపటి తర్వాత వెళ్లి చూస్తే ఆవిడ రూమ్ లో లేదని సోషల్ మీడియా మొత్తం న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇలా నమ్మలేని వాటిని ప్రజలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. కొంతమంది వీటిని నమ్ముతారు కూడా. అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు దీని ఒరిజినల్ వీడియో చూడండి. This is going nowhere fast. I am not getting through. Looks like possibly Arabic, but I don't know. Sometimes ఈ వీడియో ఏదైతే ఉందో ఇది AI జనరేటెడ్ వీడియో కాదు, ఒరిజినల్ వీడియోనే. కాకపోతే ఈ వీడియో AE ఎయిర్లైన్స్ అనే ఒక రియాలిటీ షోకి సంబంధించింది. అంటే ఈ రియాలిటీ షో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాంక్స్, ఇంకా జనాల్ని ఎంటర్టైన్ చేసే వీడియోస్, ఇంకా ఎయిర్పోర్ట్స్ లో డైరెక్ట్ గా వెళ్లి అక్కడ సస్పీషియస్ గా అనిపించే ట్రావెలర్స్ ని వీళ్ళు క్వశ్చన్ చేస్తూ వాళ్ళతో కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేస్తారు. ఇంకా మీరు వెళ్ళి వాళ్ళ ఛానల్లో చెక్ చేసిన 12,000కు పైగా వీడియోస్ ఉంటాయి. అండ్ ఈ షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ వీళ్ళు ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. కాకపోతే పర్టికులర్ గా ఈ క్లిప్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే ఆ JFK ఎయిర్పోర్ట్ వాళ్ళే దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయట పెడతారు. బట్ వాళ్ళ సైడ్ నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఏదైతే వైరల్ అవుతుందో ప్రెసెంట్ వినడానికి బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది దీన్ని నమ్మరు, కొంతమంది AI అని విడిచిపెట్టేస్తారు. బట్ ఒక 100 సంవత్సరాల తర్వాత సరదాగా ఒక ఇద్దరు పాడ్కాస్ట్ లో కూర్చొని, అప్పట్లో ఒక ఆవిడ జపాన్ నుంచి అమెరికాకు వెళ్తుంటే సడన్ గా ఫ్లైట్ మారి టైం ట్రావెల్ చేసి వేరే డైమెన్షన్ నుంచి మన డైమెన్షన్ కి వచ్చేసిందని పాడ్కాస్ట్ లో మాట్లాడుకుంటారు. అండ్ ఈ టాపిక్ ఫ్యూచర్ లో డైమెన్షనల్ ట్రావెలింగ్ కి ఒక ఎగ్జాంపుల్ గా నిలబడుతుంది. అండ్ ఇప్పటికీ నమ్మే వాళ్ళు ఉంటే నమ్మొచ్చు. కాకపోతే అప్పుడు ఇది స్క్రిప్టెడ్ గా చేసిన ఒక వీడియో.